శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ తారాలక్ష్మణుల సంవాదము 2వ భాగము. లక్ష్మణ, మన్మధుని బాణాలంటే ఎంత తీవ్రంగా ఉంటాయో, కామానికి ఎంత తొందరగా అవతల వాళ్ళు పడిపోతారో నాకు తెలుసు అంది. తార అలా అన్నప్పుడు ఈ విషయంలో లక్ష్మణుడు ఇక తారతో వాదం చేస్తాడా? 4 నెలల క్రితమే కదా సుగ్రీవునికి పట్టాభిషేకమైంది. 4 నెలల క్రితమే కదా వాలి మరణించింది. 4 నెలల క్రితం వాలి మరణించినప్పుడు బాణం అడ్డుగా ఉంది. నేను భర్తను కౌగులించుకోలేకపోతున్నాను అని ఏడ్చింది. 4 నెలల క్రితమే కదా రామచంద్రమూర్తితో వాలికి భార్యాదానం చెయ్యవయ్యా, అదే బాణంతో నన్ను కూడా కొట్టు, నేను వెళ్ళిపోతాను, నేను లేకపోతే అక్కడ ఊర్ధ్వలోకాలలో కూడా వాలి సుఖంగా బ్రతకలేడు అని చెప్పింది. అలా చెప్పిన మనిషి 4 నెలల తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉంది? సుగ్రీవుడి పక్కన ఉంది. అది దోషం కాకపోవచ్చు, కానీ వాలి భార్యగా వైధవ్యాన్ని అనిపిస్తూ ఉండిపోగలిగిందా? ఉండలేకపోయానయ్యా. 4 నెలల తర్వాత నేనే స్థితిలో ఉన్నానో చూసావా? అందుకని కాముని బాణముల శక్తి ఏమిటో నాకు తెలుసు. ఏ కాముని బాణముల చేత సుగ్రీవుడు ఈ వేళ ఎలా ఉన్నాడో కూడా నాకు తెలుసు. ఆ సుగ్రీవుడు ఎవరి పొందులో సంతోషంగా ఉన్నాడో నాకు తెలుసు. తార బయట ఉంటే లోపల ఎవరు ఉంటారు? రుమ ఉంది. రుమ మొట్టమొదటి నుండి సుగ్రీవుని భార్య. ఆమె నుండి సుగ్రీవుడు కొన్ని సంవత్సరముల ఎడబాటు పొందాడు. ఇప్పుడు కొన్ని నెలల పాటు కలిసి ఉన్నాడు. ఆ మాత్రం దానికే చంపేస్తావా? నేనే కామానికి ఇంత భ్రష్టు పట్టేశానే. సుగ్రీవుడికి చిన్న దోషం వస్తే ఆ మాత్రానికి ధనుష్టంకారం చేసేస్తావా? అది పెద్ద దోషమా? నాకు తెలుసయ్యా కాముడంటే ఏమిటో. వాని బాణాలకి ఎవరైనా పడిపోతారు. ఈ విషయంలో లక్ష్మణుడు వాదించడం చాలా కష్టం. ఎందుకంటే అవతల ఉన్నది సుగ్రీవుని భార్య. ఆమె వదినగారితో సమానం. ఆవిడంటే లక్ష్మణుడిని ప్రసన్నం చేయడానికి చాలా తెలివితేటలతో ఈ మాటలు మాట్లాడింది. కానీ లక్ష్మణుడు ఈ విషయం గురించి ఏమని మాట్లాడతాడు? అక్కడ మాట్లాడడం కుదరదు. ఆవిడతో తర్కించడం కుదరదు కాబట్టి ఏం చెయ్యాలి? అబ్బా, ఎంత తొందరగా ఆ సంభాషణ ఆగిపోతే బాగుండును అని లక్ష్మణుని చేత అనిపించాలి. ఆ స్థితికి తార లక్ష్మణుడిని మెల్లిగా తీసుకువస్తోంది. సరే, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ తల్లి ఆయన బయటకు వస్తాడా, వచ్చి సాయం చేస్తాడా అని అడిగేలా మాట్లాడి, అయ్యో ఎందుకు రాడయ్యా, వచ్చేస్తాడు, భలేవాడివే, అందుకే కదా సిద్ధంగా ఉన్నాడు అనేటట్లుగా లక్ష్మణుడిని తీసుకువస్తోంది. ఇది తార గొప్పతనం. అందుకని తార నటించలేదు. తాను ఎలా ఉన్నదో అలాగే సుగ్రీవ కేళీగృహం నుంచి బయటకు వచ్చి లక్ష్మణునికి కనిపించింది. సత్యం తప్పలేదు. సత్యం తప్పితే మళ్ళీ లక్ష్మణుడు పట్టుకుంటాడు. అందుకని సత్యంగానే కనపడింది. ఈవేళ సుగ్రీవుని ఒకే ఒక దోషం ఏమిటో తెలుసా? ఆయన కామ ప్రవృత్తికి లొంగిపోయాడు. ఎవరి పట్ల అలా లొంగిపోయాడో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు శత్రువులను సంహరించే స్వరూపం ఉన్నవాడివి. సుగ్రీవుడు అంతఃశత్రువైన కామానికి లొంగిపోయాడు. అంతేకాని రాముని యందు విముఖత కానీ రామకార్యం చెయ్యకూడదని కానీ ఆయనకు లేదు. కానీ నువ్వు గుణములు ఉన్నవాడివి కాబట్టి 13 సంవత్సరాల నుండి అన్నగారిని అనుసరించి రాగలిగావు. నువ్వు ఇంద్రియాలను గెలిచావు, కానీ మా ఆయన ఇంద్రియాలను గెలవలేకపోయాడు. అటువంటి వాడు అంతఃశత్రువులకు లొంగిపోయాడేమో కానీ రాముడి పట్ల ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తిద్దామన్న ధోరణి మా ఆయన యందు లేదు. అందుకని సిగ్గు వదిలి ఈ వేళ ఎక్కడ ఉన్నాడో, ఎవరి దగ్గర ఉన్నాడో, ఎలా ఉన్నాడో నాకు తెలుసు. నీకు చూపించగలను. ఈవేళ సుగ్రీవుడు బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో లేడు. అందుకని ఆయనను నువ్వు క్షమించి తీరాలి అని చెప్పింది. తార పరమసత్యం మాట్లాడుతోంది. ఇక్కడే ఒక చిన్న మెలికి పెడుతుంది. క్షమించమని అడిగినంత మాత్రం చేత తన భర్త అంత పనికి మాలిన వాడు అని ఏమీ అనదు. అంత అందంగా మాట్లాడిందంటే ఇప్పటిదాకా భర్తను క్షమించాలంది. ఇప్పుడు భర్తను వెనకేసుకు వస్తోంది. ఏమయ్యా లక్ష్మణ, నేను కొత్తగా చెప్పాలా? నీకు తెలియదా? మహర్షులైన వారు సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయడం కోసమని కూర్చున్నవాళ్ళు, దేవలోకం నుంచి ఇంద్రుడు తపస్సు చేయడానికి అప్సరసలను పంపిస్తే కామమునికి లొంగిపోయి తపస్సు భ్రష్టమైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంసారంలో విడిచిపెట్టిన వాళ్ళు. కానీ మా ఆయన సంసారం నందు ఉన్నవాడు, పైగా వానరుడు. ఎన్నాళ్ళు కొండల మీద కోనల మీద తిరిగాడు. ఇప్పుడు అనుకోని రీతిలో మీ అన్నయ్య వల్ల ఐశ్వర్యము, రాజ్యము, భార్య దొరికాయి. అందుకని ఒక్క 10-15 రోజుల కాలాన్ని మర్చిపోయాడు. ఈ మాత్రానికే ఇంత కోపమా? ఏమయ్యా, మా ఆయన ఏదో అంత దోషం చేసినట్లు చెబుతావు? సంసారం వదిలిపెట్టిన గొప్ప ఋషీశ్వరులే తిరిగి కామానికి లొంగిపోవడమే దోషం కాకపోతే మా ఆయన చేసిన చిన్న పొరపాటు దోషం అవుతుందా అంటూ పేరు చెప్పకుండా విశ్వామిత్రుని ఉద్దేశించి చెప్పింది. సుగ్రీవుడు అసలు రామకార్యం చెయ్యకుండా
పూర్తిగా మరిచిపోయాడు అనుకుంటున్నావు, కానీ సుగ్రీవుడు ఇప్పటికే వానరులను అందరినీ ఇక్కడికి రావాల్సిందని కబురు పంపాడు. హనుమ సలహా మేరకు సుగ్రీవుడు వానరులను అందరినీ కిష్కిందకు రావాల్సిందని ఆజ్ఞాపించాడు. అందుకే సుగ్రీవుడు బ్రతికిపోయాడంటే హనుమ వల్ల బ్రతికిపోయాడు. హనుమ సుగ్రీవునికి బంటులాంటి మంత్రి, ఎలా వెనకేసుకురావాలో తెలుసుకున్న భార్య, అన్నిటినీ మించి స్నేహధర్మాన్ని పాటించగలిగిన ఔదార్యమూర్తి మిత్రుడు రామచంద్రమూర్తి. వీళ్ళందరి వల్ల సుగ్రీవుడు బతికిపోయాడు. తార చెబుతున్న మాటలన్నీ సుగ్రీవునికి వినబడుతున్నాయి. మంచి మాటలు విని అనుసరించే లక్షణం సుగ్రీవుడికి ఉంది. అలా వినే లక్షణం ఒక్కటి ఉంటే వ్యక్తులు ఎలా ఉద్ధరింపబడిపోతారో మనకి కిష్కింధకాండలో ఈ సర్గలు చూపిస్తాయి. ఏమయ్యా లక్ష్మణ, నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడే నిలబడిపోయావు, అంతఃపురంలోకి రాకూడదా? నువ్వేమీ పరాయి వాడవు కాదు. నువ్వు నీ మిత్రుడి ఇంటికే కదా వచ్చావు. సుగ్రీవుడికి రాముడికి తేడా లేదు కదా. సుగ్రీవుడు కూడా రాముడితో సమానమైన వాడే కదా. నీకు అన్నగారి లాంటి వాడు, నీకు మిత్రుడు. సుగ్రీవుడు పడుకున్న మందిరంలోకి వస్తే ఆయన అంతఃపురకాంతలు కనపడతారని సందేహిస్తున్నావా? ఏమీ దోషం లేదు. మిత్రుడైన వాడు అన్యభావన లేకుండా వచ్చి మిత్రునితో కూర్చుని మాట్లాడేవాడు, మిత్రుని భార్యను తన చెల్లెలుగానో వదినగానో చూడగలిగిన గుణసంపద ఉన్నవాడు, చారిత్రము నడవడి ఉన్నవాడు అంతఃపురంలోకి రావచ్చు. ఏమీ దోషం లేదు. ఇక్కడ ఉండిపోతావేమిటి, లోపలికి రా అంది. తార ఇలా మాట్లాడితే ఇప్పుడు సుగ్రీవుడిని చూడకుండా వెళ్ళిపోతానని లక్ష్మణుడు ఎలా అనగలడు? సుగ్రీవుని భార్య అయిన తార అంత మర్యాదగా ఆహ్వానిస్తోంది. అందుచేత లక్ష్మణమూర్తి అంతఃపురంలోకి వెళ్ళాడు. లక్ష్మణుడు లోపలికి వస్తాడని బహుశా సుగ్రీవుడు ఊహించి ఉండడు. అందుకని ఎప్పుడైతే ధనుష్టంకారం వినపడిందో మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్టే గబాలను ఎగురు దూకి ఒళ్ళో రొమని పెట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఒక ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇంతలో తెర తీసుకుని గబుక్కన లక్ష్మణమూర్తి లోపలికి వచ్చేశాడు. బంగారు రంగుతో మెరిసిపోతున్న సుగ్రీవుడు తొడ మీద రొమ్మను కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఉన్నాడు. లక్ష్మణుడు లోనికి రాగానే సుగ్రీవుని ముఖము వివరణమైపోయింది. తన దోషం జ్ఞాపకానికి వచ్చింది. తిరగబడి దబాయించేవాడికి ముఖం అలా అవదు. తన తప్పు తాను ఒప్పుకున్నవాడికి మాత్రమే ముఖము వైవర్ణ్యాన్ని పొందుతుంది. అది కూడా ఉత్తమ లక్షణమే. తార చాలా అందంగా మాట్లాడగలదు, అందులో అసత్యం ఉండదు. అలాగని ధర్మబద్ధంగా ఉండడము మానదు. అలాగని తన ప్రయోజనాన్ని సాధించుకోవడమో విడిచిపెట్టదు. ఒక మాట ఎంత గొప్ప స్థితికి తీసుకువెళ్ళగలదో, ఒక మాట మాట్లాడడం సక్రమంగా వస్తే జీవితాలు ఎలా ఉంటాయో రామాయణం మనకు నేర్పుతుంది. అందుకని జీవితంలో తారలా మాట్లాడడం నేర్చుకుంటే బహుశా మనకి ఎవరితోనూ శత్రుత్వం ఉండదు, అందరూ సంతోషపడతారు. మాట అందం ఏమిటో నిరూపిస్తుంది తార. మాట పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్యులకు తప్ప. ఈ మాట మాట్లాడడం, మాటతో భగవంతుణ్ణి అర్చించడం, మాటతో అంతఃశత్రువులను పడగొట్టడం మనుషులకే సాధ్యం. మాట గొప్పతనం మనిషి జాతికే పనికొస్తుంది. వానరులకు ఆ జాతి ఉత్కృష్టత చేత పనికొచ్చింది. ఒక్కసారిగా ఆ తల్పం మీద కూర్చున్న సుగ్రీవుడు ఒక్క దూకు దూకాడు. గబాలున లక్ష్మణమూర్తి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో అంజలి ఘటించి వంగి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. ఆర్తస్య రక్షణే పుణ్యం అని దేవి భాగవతంలో చెబుతారు. ఆర్తితో వచ్చి శరణాగతి చేసిన వాడిని రక్షించడమే పుణ్యం. సుగ్రీవుడు ఆర్తితో వచ్చి లక్ష్మణుని శరణాగతి చేస్తున్నాడు. అప్పుడు సుగ్రీవుడు కల్పవృక్షంలా ఉన్నాడు. మెడ నిండా మాలలున్నాయి. హారాలు వేసుకున్నాడు. మంచి వస్త్రాన్ని ధరించాడు. రకరకాలైన మధువు సేవించాడు. ఒంట్లోంచి నోట్లోంచి సువాసనలు వెదజల్లుతున్నాడు. అందుకని బాహ్యంలో కల్పవృక్షంలా ఉన్నాడు. అటువంటి కల్పవృక్షం నీడలో నిలబడ్డవాడికి కోరిక తీరకపోవడం ఉండదు. ఈవేళ సుగ్రీవుడు రామచంద్రమూర్తి కార్యం మీద వచ్చి నిలబడుతున్నాడు కాబట్టి రామకార్యం కూడా నెరవేరి తీరుతుంది. వానరులందరినీ అన్ని దిక్కులకు పంపిస్తాడు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడంలో విశేషమైన ధృతితో ప్రవర్తిస్తాడు. ఇది చెప్పడానికే మహర్షి సుగ్రీవుడు కల్పవృక్షంలా వచ్చి నిలబడ్డాడు అని వర్ణించాడు. లక్ష్మణుడికి మాత్రం సుగ్రీవుడిని చూడగానే మళ్ళీ ఒక్కసారి కోపం వచ్చింది. ఆయన అన్నాడు, ఏమయ్యా సుగ్రీవా, ఈ పరిస్థితి నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. రాజు అంటే ఉత్తమమైన అభిజనంతో కూడుకున్నవాడై, జాలి కలిగిన వాడై, ఇంద్రియములను గెలిచిన వాడై, చేసిన ఉపకారాన్ని మరిచిపోని వాడై, మాట తప్పని వాడై ఉండాలి. అటువంటి వాణిని ఈ లోకం రాజు అని గౌరవిస్తుంది. నిన్ను రాజుని చేసిన వాణిని చిన్నపుచ్చుకునేలా చేశావు. నిన్ను రాజుని చేయడం మాది తప్పు. దగ్గర సహాయం పొంది ఆ మిత్రులకు సహాయం చేయడంలో పొరపాటు చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని, తిరిగి ఉపకారం చేయని వాడిని లోకం క్రూరుడు అని పిలుస్తుంది. అందుచేత ఇప్పుడు లోకం నిన్ను క్రూరుడైన సుగ్రీవుడు అని పిలుస్తుంది. ఎప్పుడైనా సరే ఒక్క గుర్రం విషయంలో కానీ అసత్యం ఆడాడంటే 100 గుర్రాలను నిష్కారణంగా చంపేసిన వాడికి ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది. ఒక్క గోవు విషయంలో దోషం చేస్తే 1000 గోవులను చంపిన పాపం వస్తుంది. పవిత్రత పెరిగే కొలది అకృత్యం స్థాయి కూడా మారిపోతూ ఉంటుంది.
ఇచ్చిన మాటకు కట్టుబడక మాట తప్పినవాడు బంధువులందరినీ చంపేసి వాళ్ళని తినేసి తాను చంపుకొని చచ్చిపోయిన వాడితో సమానం. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? అక్కడ రాముడు దుఃఖిస్తున్నాడు, నువ్వు ఇక్కడ మద్యం మగోళ్ళతో కాలం గడుపుతున్నావు. ఒకరి దగ్గరకు వెళ్ళి, అయ్యా మీరు నాకు ఉపకారం చేయండి, మీకు నేను ప్రత్యుపకారం చేస్తానని మాట పుచ్చుకుని ఉపకారం పొంది దాని ఫలితాన్ని తాను పొంది తానిచ్చిన మాట మర్చిపోయేవాడిని వాడు కృతజ్ఞుడు కనుక లోకం అంతా కలిసి చంపేస్తుంది. బ్రహ్మహత్యం చేసిన వాడికి, మద్యపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తాను అని చెయ్యని వానికి ప్రాయశ్చిత్తం ఉండదు. వీటన్నిటికీ నిష్కృతి ఉంటుంది. కానీ ఒకరి దగ్గర ఉపకారం పుచ్చుకుని తిరిగి ఉపకారం చేయవలసి వస్తే మొహం చాటేసిన వానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. ఈవేళ సుగ్రీవా, నువ్వు అటువంటి స్థితిలో పడిపోయి ఉన్నావు. రామునికి ఉపకారం చేస్తానని ఒప్పుకున్నావు, కానీ ప్రత్యుపకారం చేయలేదు. నేను పైన చెప్పిన ఏ ఏ పాపాలు ఉన్నాయో వాటినన్నిటినీ నీవు పొందినవాడు అవుతున్నావు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.